తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించుకుంటే జనవరి 1వ తారీఖు నుంచి జనవరి 31 వరకు ఆరోగ్య విషయాలన్నీ కూడా సహకరిస్తాయి. మృష్టాన్న భోజనం ఉంటుంది, బంధుమిత్రులతో సమాగమం ఉంటుంది, ధైర్యంగా అన్ని ప్రణాళికలు వేసుకుని ముందుకు సాగుతూ ఉంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో బాగుంటుంది. విద్యార్థులకు మంచి అవకాశము, కళాకారులకు మంచి అవకాశము ఉంటుంది. తులారాశి వారు 80 ఏళ్ళు 75 ఏళ్ళు పైబడిన వారైతే గనక ఒక్కసారి గురు భగవానుడికి నమస్కారం చేసుకుని గురు స్తోత్రాలు పఠించుకోండి. అలాగే ముఖ్యంగా తులారాశి వారు షష్టాధిపతి అయినటువంటి గురుడి ప్రీత్యర్థం ఎప్పుడైనా వీలైనప్పుడు శనగలని తడిపి గోవుకి తినిపించడం అనేది చేయండి. శ్రీ సూక్తాన్ని పారాయణ చేసుకోండి. షేర్ మార్కెట్ వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండండి. గృహ నిర్మాణాలు ముందంజలో ఉంటాయి. మీరు ఏదైనా ముఖ్యమైన ప్రాజెక్టులకి లోన్ అప్లై చేసి ఉంటారో, వాహనాలు కొనుగోలుకి అవన్నీ కూడా కొద్దిగా ఒక చిన్నపాటి మందకొడిగా సాగుతూ ఉంటాయి. అంతేకాకుండా తులారాశి వారికి శని ఎంత యోగదాయకుడైనా కూడా ఈ మాసంలో ఒక్కసారి శని ప్రీత్యర్థం శనికి నువ్వుల నూనెని శని భగవానుడికి పోసి నమస్కారం చేసుకుని ప్రదక్షిణాలు చెయ్యండి. ఎవరికైనా పేదలకి అన్నదానాన్ని చెయ్యండి. మురికి పట్టిన బాగా మాసిపోయిన బట్టలతోటి ఉన్న బెగ్గర్స్ ఉంటారు కదా, వాళ్ళకి అంత అన్నం పెట్టండి. ఇలా చేస్తే సరిపోతుందండి. హాయిగా ఉంటుంది మనశ్శాంతిగాను. ముఖ్యంగా విదేశీయానాల వ్యవహారాల్లో కాస్త జాగ్రత్తలు తీసుకోగలరు. ఇక విదేశాల్లో చదువుకోవడానికి వెళ్తున్న విద్యార్థులు కూడా ఓ మోస్తరుపాటి చిన్న చిన్న ఇబ్బందులు పడతారు తప్ప అన్నింటా సక్సెస్ అవుతూ ఉంటారు. కొత్తగా వివాహం కుదరవలసిన యువతీ యువకులకు వివాహాలు కుదిరే అవకాశం కూడా ఉన్నది. మొత్తం మీద చూస్తే గనక తులారాశి వారు శ్రీ సూక్త పఠనము, గురువుకి పూజలు, శనికి పూజ చేసుకుంటే ఈ మాసం అంతా కూడా చాలా చక్కగా వీరికి అన్ని శుభ ఫలితాలు సంతోషంగా ఉంటుంది.